హాయ్. ఈరోజు సాటర్డే. సో ఈరోజు బిర్యానీ చేసుకోవాలని ఉంది. అంటే నేను యాక్చువల్గా మేము యూజువల్గా ఇంట్లో చేయము బిర్యానీ. ఎప్పుడు ఏది ఉన్నా సరే రెస్టారెంట్స్కి వెళ్ళి తెచ్చుకుంటాము. టెక్సాస్లో అయితే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నవి మనకు ఏవైతే బాగుంటాయో వాటిలో నుంచే ఆర్డర్ పెట్టుకొని తినేవాళ్ళము. మాకు బాగా నచ్చిందంటే ముస్లిం స్టైల్ బిర్యానీ హైదరాబాద్ వాళ్ళ, అది చాలా ఇష్టం. అండ్ దెన్ హైదరాబాద్ హౌస్, ఈ రెస్టారెంట్స్ బాగా ప్రిఫర్ చేసేవాళ్ళము తింటందుకు. బట్ ఇక్కడ మేము వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఆంటారియోలో కదా, ఆంటారియో కాలిఫోర్నియా. ఇక్కడ బిర్యానీ తినాలంటే మనం ఒక 45 మైల్స్ జర్నీ చేయాలి. ఇక్కడ నుంచి ఆర్టీషియా కాలిఫోర్నియాలో పిస్తా హౌస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది బిర్యానీ. అక్కడికి వెళ్ళి తినాల్సి వస్తుంది. సో అంత దూరం ఊకే ఎవ్రీ వీక్ జర్నీ చేయాలంటే కష్టం కదా. సో అందుకని అక్కడికి వెళ్ళడానికి లాస్ట్ 2 వీక్స్ వెళ్ళాము. బట్ ఈ వీక్ వెళ్ళలేదు. ఈ వీక్ మన ఇంట్లోనే చేసుకుందాము, మనమే స్టార్ట్ చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఓవెన్లో ట్రై చేద్దామని చూస్తున్నాను. మనం అంత అమౌంట్ పెట్టి చేస్తే టేస్ట్ రాకపోతే తినబుద్ధి కాదు కదా. సో అందుకని ఇన్ని రోజులు ఎప్పుడు చేయలేదు. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు కాబట్టి చేసుకొని తినాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని ఐటమ్స్ తెచ్చుకుందాం వెళ్ళేసి, చికెన్ అవి ఇవి, రైస్. ఇప్పుడు ఇక్కడ నియర్ బై ఒక రెడ్ టమాటోస్ అని ఒక దుబాయ్ వాళ్ళది ఉంది ఒక స్టోరు. సో ఇండియన్ స్టోర్స్ కూడా చాలా తక్కువ. సో దుబాయ్ వాళ్ళది ఉంది, దానికి వెళ్ళి అన్ని ఐటమ్స్ తెచ్చుకుందాం వెళ్ళేసి. చలో. జస్ట్ రీచ్ అయినాము. రెడ్ టమాటోస్ ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుంది, లోపలికి వెళ్ళిపోదాం. అన్ని బిర్యానీకి సంబంధించినవి, చికెను, రైసు అండ్ మసాలాలు, ఒకటి ట్రే కూడా కావాలి. అది డాలర్ ట్రీకి వెళ్ళి ట్రే తీసుకుందాము. ఫస్ట్ అయితే లోపలికి పోయి చూద్దాం. చికెన్ ఫార్మర్స్ మార్కెట్, రెడ్ టమాటోస్ ఫార్మర్స్ మార్కెట్ స్టోర్ ఇలా ఉంటుంది లోపలంతా. ఇవన్నీ దుబాయ్ ఐటమ్స్, దుబాయ్ స్టోరే. సో ఇప్పుడైతే వెళ్ళి చికెన్ తీసుకుందాం. అక్కడ మీట్స్ అని ఉంది కదా, ఈ మీట్స్ దగ్గర అన్నీ ఉంటాయి, చికెన్ అన్ని, మటన్. వెళ్ళి తీసేసుకుందాం. ఇక్కడంతా చికెన్ పోర్షను. సో మనం ఈ చికెన్ కోటర్స్ ఎక్స్ట్రా అంట, ఇది తీసుకుందాం. 20 cents రిమూవ్ స్కిన్ కట్. స్కిన్ రిమూవ్ చేస్తాందుకు 20 cents అంట. చికెన్ కోటర్స్ ఎక్స్ట్రా. సో ఇది తీసుకుందాం. ఇది ఒక 2 పీసులు తీసుకొని, 2 పీసులు తీసుకొని సరిపోతుంది మోస్ట్లీ. 2 పీసులు తీసుకొని. అండ్ కర్రీ కట్, యూ హ్యావ్ టు కట్ ఇట్. కర్రీ కట్, 3 pieces, right? చికెన్ తీసేసుకున్నాము, 3 pieces కర్రీ కట్. బట్ ఇప్పుడు మనం మసాలాలు తీసుకోవాలి. చికెన్ మసాలా అవి తీసుకుందాము. చూద్దాం. ఇది చికెన్ అండ్ మసాలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సింది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలాలో షాన్ అని బ్రాండ్ ఉంటుంది కదా, ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే షాన్ అండ్ మోస్ట్లీ షానే ఇక్కడ దొరుకుతుంది మన దగ్గర అయితే. అంటే ఈ స్టోర్లో అయితే షానే ఉంది, లేకపోతే రెడీమేడ్ ఉన్నాయి. అంటే లైక్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ మరి ఏందో తెలీదు, ఇవి సపరేట్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఓన్లీ షాన్ తీసుకుందాం. బిర్యానీ మసాలా ఒకటి. బిర్యానీ మసాలా అన్నీ తీసుకొని వచ్చిన. కర్డ్ అండ్ మసాలాలు అండ్ షీర్ కుర్మా టైప్ ఒకటి స్వీట్ ఏమైనా చేసుకుందాం అనేది ఒక సేమియా తీసుకొచ్చిన. అండ్ కోహినూర్ బ్రాండ్ రైస్, బాస్మతి రైస్. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ డాలర్ ట్రీకి వెళ్ళిపోదాము. అక్కడ ఒక ట్రే ఒకటి తీసుకోవాలంతే. కొంచెం ఇగ్నోర్ చేయండి హెయిర్ అండ్ ఇవన్నీ. ఇది అంతా సెలూన్కి ఈరోజు వెళ్ళిపోయి కటింగ్ చేయించుకుందాం. బట్
ప్రజెంట్ అయితే ఇప్పుడు డాలర్ ట్రీకి వెళ్ళిపోయి ట్రే తీసుకుందాం. డాలర్ ట్రీకి వచ్చేసినాము. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక ట్రే అండ్ దానికి ఒక కవర్ అవి తీసుకొచ్చుకుందాం. వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ ఉన్నాయి ట్రేస్. ఇందులో ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో ఆ ట్రే తీసుకోవాలి. సో ఎందుకంటే బిర్యానీ కింద పడకుండా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది తీసుకొని పోదాం. ఈ ట్రే అండ్ ర్యాపర్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిపోయి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే స్టోర్ నుంచి వచ్చిన ఒక 1 అవర్ క్యాప్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం మ్యారినేషన్ చేద్దాం. చికెన్ అండ్ రైస్ నానబెడదాం. నానబెట్టి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓవెన్లో పెట్టేది. చికెన్ అంతా ట్రేలో వేసేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ మసాలాస్ తెచ్చిన కదా, ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఇవన్నీ ఒక దాంట్లో దగ్గర పెట్టేసుకొని రైస్కి ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడే రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. వాటర్ పెట్టేసిన. మా దగ్గర అంటే టెక్సాస్లో పెద్ద బౌల్స్ ఉండేవి, బట్ ఇక్కడ పెద్ద బౌల్స్ లేవు. మేము వచ్చినప్పుడు ఓన్లీ స్మాల్ బౌల్సే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ కూడా కొన్నవి కూడా స్మాల్ బౌల్సే. సో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే నేను 4 గ్లాసెస్ రైస్ పెట్టినా. సో 2 బౌల్స్ పెట్టాల్సి వస్తుంది, చిన్న చిన్న బౌల్స్. అండ్ ఇది చికెన్ కూడా నాకు తెలిసి ఒక 450 గ్రామ్స్ ఉంటుందేమో. 4 గ్లాసెస్ రైస్ పెట్టినా. అంటే చిన్న గ్లాసే ఉంటుంది అంతే. సో రైస్ అయితే ఇప్పుడు చూద్దాం ఎలా అవుతుంది అనేది. అంటే అన్ని మసాలాస్ వేసి వాటర్ బాయిల్ చేద్దాం. దెన్ రైస్ ఉంది కదా అది వేసి ఒక 60-70% వచ్చిన తర్వాత తీసేసి దాంట్లో వేసి దాన్ని తీసుకుపోయి లోపల పడేద్దాం అంతే. ఇలా 2 బౌల్స్ పెట్టిన. ఇది ఒక 1 బౌల్, ఇది ఒక 1 బౌల్. పెద్ద బౌల్స్ లేకపోయేసరికి చిన్న బౌల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే వీటిలలో మసాలాస్ వేద్దాము. దెన్ రైస్ బౌల్ అయినాక దాంట్లో వేసేద్దాం. ఫస్ట్ 2 బౌల్స్లో మిర్చి వేసేద్దాం. ఇందులో ఒక 3 మిర్చి, ఇందులో ఒక 3 మిర్చి. నాకు తెలిసి చాలు, ఎందుకంటే దాంట్లో కూడా మసాలా గట్టిగా ఉంటుంది. రైస్కి అంత ఎక్కువ కారం పట్టకుండా జస్ట్ ఒక 3 మిర్చి వేద్దాము. దాని తర్వాత ఇంకా మిగతావన్నీ యాలకులు, లవంగాలు, కొంచెం షాజీరా, అండ్ దెన్ కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. వాటర్ సీ సాల్ట్ అవ్వాలి. సో అది ఒకటి వేసేసి 2 బాయిల్ చేద్దాం. రైస్ వేసేసిన, బాయిల్ అవుతుంది. కింద కూడా ప్రీ హీట్ ఆన్ చేసిన. ఇది 420 హీట్ పెట్టిన అండ్ బేక్ ప్రీ హీట్. సో కరెంట్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రీ హీట్ అవుతుంది. ఈ రైస్ కూడా కొంచెం ఒక 60-70% బాయిల్ అయిన తర్వాతకి రైస్ దీంట్లో వేసేద్దాం. దెన్ అది ప్యాక్ చేసి కింద పెట్టేద్దాం. జస్ట్ ఆన్ చేసిన 1 అవర్ 10 మినిట్స్ స్కాన్ చేసిన అండ్ కింద పెట్టేసిన ఓవెన్లో 1 అవర్ 10 మినిట్స్. చూద్దాం ఎలా అవుతుందో. ఇది ఇట్లా నేను ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు బిర్యానీ చేయలేదు ఇట్లా ఓవెన్లో. 1 టైం ఏమో బయట చేసిన, బట్ అదంతా కుదరలేదు. బట్ ఈరోజు చూద్దాం ఎలా వస్తుందో. మంచిగా వస్తే హ్యాపీ, మంచిగా రాపోయినా హ్యాపీ. ఏది ఉన్నా తినాల్సిందే కదా, చేసింది వేస్ట్ కాకుండా. సో ఎలాగైనా కంప్లీట్ చేద్దాం. 4 గ్లాసెస్ కాబట్టి చాలా క్వాంటిటీ వచ్చి ఉంటుంది. 2 టైమ్స్ తినొచ్చు మధ్యాహ్నం అండ్ డిన్నర్కి. సో ఇంకా 57 మినిట్స్ ఉంది వెయిటింగ్. 57 మినిట్స్ అయినాక కూడా ఇంకో 10 మినిట్స్ అలాగే ఉంచుతా లోపల. ఒక 1 అవర్ 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా అవుతుందో. ఓపెన్ చేసి చూద్దాం. చేసే ప్రాసెస్ కూడా తీద్దామని అనుకున్నా, బట్ ఏమైందంటే సింగిల్ హ్యాండ్తో చేయలేకపోతున్నా కదా. స్టాండ్ కూడా లేదు, మొబైల్ స్టాండ్. అది టెక్సాస్లో ఉండే. సో ప్రాసెస్ అయితే తీయలేకపోయినా, బట్ చూద్దాం. కంప్లీట్ అయితే అయిపోయింది. టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉంటుందో. బిర్యానీ అయిపోయింది. సో ఇప్పుడే టైం అయిపోయింది 1 అవర్ 10 మినిట్స్. బట్ ఇంకా ఇంకో 10 మినిట్స్ లోపల ఉంచుదాము. కొంచెం మంచిగా అంటే కొంచెం కూల్ అవుతామంటే బాగుంటుంది కదా. మరీ ఎక్కువ హీట్ ఉండకుండా, మరీ కూల్ ఉండకుండా, కొంచెం యావరేజ్గా ఉన్న బాగుంటుంది. సో అందుకని వెయిట్ చేద్దాం. ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఓపెన్ చేద్దాం. ఎలా ఉంటుందో తిని టేస్ట్ చేద్దాం. బిర్యానీ అయిపోయింది, బయటికి తీస్తున్నా. ఇప్పుడు తీసుకెళ్ళి
ఇవి బయటికి తీసుకెళ్ళి అక్కడ హాల్లో పెట్టేసుకొని తినేద్దాం. ఇది రెడీ, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడాలి మరి నీకు నచ్చుతుందో లేదో. ఇక నువ్వు మరి మా టేస్ట్ అదేదా స్మెల్ మాత్రం అదేంది పోరానా, ఎంత గీ స్మెల్. స్మెల్ బాగానే. రైస్ ఉడికిందా? రైస్ ఉడికింది. ఉడకంది ఎట్లా ఉంటుంది ఇది? వావ్ సూపర్. బాగుందా? ముక్కది ఏదైనా ఒకటే కింద పడుతుందమ్మా. స్మెల్ రెడీ. ఓ చిన్న పోతుంది. మెత్తగా అయిందా ఇట్లా? జ్యూసీ అయింది. జ్యూసీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. బట్ రైస్ కొంచెం మెత్తగా అయింది కానీ బట్ టేస్ట్ మాత్రం సూపర్. ఎక్సలెంట్ వచ్చింది టేస్ట్. బాగా వచ్చింది కదా ఇది? నచ్చిందా? తిన్నాము, ఇక పడుకుంటున్నావా? ఆమె రికార్డ్ చేస్తుందంట. రికార్డ్ చేస్తుంది, అది ఆమె కెమెరా. ఓకే, కొంచెంసేపు బ్రష్ తీసుకొని బయటకు వెళ్దాం కాసుకోకి. అది తీర్థం కెమెరా. బాగుందా కెమెరా? ఇప్పుడే జస్ట్ సెకండ్ రౌండ్ అయిపోయింది బిర్యానీ తినడం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దాం. కోల్డ్ స్టోన్ ఇక్కడ నియర్ బై 0.5 మైల్ ఉంటుంది. జస్ట్ వెళ్ళేసి బాగుంటుంది ఐస్ క్రీమ్ కాంబినేషన్లో. నేను చూపిస్తాను. అలా మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాము. మీకు కూడా నచ్చితే మీకు కూడా టేస్ట్ అనిపిస్తే ట్రై చేయండి. మేము ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఇది కోల్డ్ స్టోన్. ఇప్పుడు వెళ్ళేసి ఐస్ క్రీమ్ తీసుకుందామా? ఐస్ క్రీమ్ అయిపోయింది. పదా నీకేం ఐస్ క్రీమ్ కావాలి తెలియదు? ఇది ఇదా? ఏంటిది ఇది? మదర్స్ డే సండే మేట్ 9 గివ్ మామ్ ఆఫర్ అయింది. ఆఫర్స్ ఏంటి మదర్స్ డే? It's free of the cost. Yeah. Okay, then we'll go with the half banana, half strawberry. And a half strawberry. Vanilla? Strawberry. రెండు మిక్స్ చేయమని మంచిగా గట్టి మిక్స్ చేయమని. 1 banana, 1 strawberry తీసుకున్నాము. మిక్స్ బట్ దానికి బనానా మిక్స్ చేయాలి కదా? దాని బనానా బాగుండదు స్ట్రాబెరీకి. దేనికి బనానా ఇస్తుంది. స్ట్రాబెరీ క్రష్ చూపిద్దాం. ఓకే. Almonds, walnuts, everything have walnuts. Both of them. And walnuts వేసిందా? few peanuts. Yeah. And I think that's all we usually have, right? What are these nuts? అవి ఇవే అక్కడ ఉన్నాయి. Oh, okay. That should be fine. Yeah. And add a banana.
దీంట్లో మనం బనానా విత్ బనానా అండ్ ఒరిజినల్ బనానా, బనానా ఫ్రూట్ అండ్ బనానా ఐస్ క్రీము రెండు కలిపి మిక్స్ చేసి, అండ్ నట్స్ కూడా విత్ నట్స్, వాల్నట్స్ అండ్ పీనట్స్, ఆల్మండ్స్ అండ్ సేమ్. బట్ ఇది ఓన్లీ స్ట్రాబెర్రీలో బనానా లేదు, ఓన్లీ స్ట్రాబెర్రీ విత్ నట్స్ అంతే. మా తీత రెడీగా, మా తీతకు సపరేట్ కప్పు, ఒక కప్పు దీంట్లో వేసి ఇస్తాం. ఇక తింటావా? అబ్బా ఇదైతే గట్టిగా వస్తుంది. చాలా దూపు అవుతుందా ఇది మధ్యాహ్నం నుంచి. బిర్యానీ మసాలా తిన్నాం కదా. ఇంటికి వచ్చేసినాము, డే అయిపోయింది. ఇక ఫైనల్గా బిర్యానీ విత్ ఐస్ క్రీమ్ తోటి. ఎట్లా పొరలాడుతుందో. ఏమైంది ఏమైంది ఏమైంది? ఫుల్ హ్యాపీయా? తీత ఐస్ క్రీమ్ నచ్చిందా? నచ్చిందా? ఎంత నచ్చింది? ఎంత నచ్చింది? బాగా నచ్చిందా? కొంచెమే నచ్చిందా? చాలా నచ్చిందా? సరే సరే మరి బాయ్ చెప్పాలి అందరికి. బాయ్.